ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉందో మనందరం చూస్తూ ఉన్నామండి. అట్లానే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి అక్కడే పెరిగి అక్కడే విద్యాభ్యాసం చదివి ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వలస వచ్చాము. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితిని చూసి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అన్ని రాష్ట్రాలతో పాటు పోటీపడి సమానంగా అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం అధోపాతాళానికి చేరడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. సో దీంట్లో అక్కడ పుట్టి అక్కడ పెరిగి విద్యాభ్యాసం అనుభవించి మన రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ప్రతి ప్రొఫెషనల్, ప్రతి వృత్తి నిపుణులు, ప్రతి ఐటీ ప్రొఫెషనల్ కూడా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. సో వీటన్నిటిని అధిగమించాలంటే ఒకటే మార్గం, మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించడం. సో ఆ ఉద్దేశంలో భాగంగా నాయకుల్ని ప్రజలకు చాలా దగ్గర చేసేటువంటి ఉద్దేశంతో ఈ టౌన్ హాల్ విత్ లీడర్ అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే గ్రౌండ్ రియాలిటీ చాలా దగ్గరగా ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది లీడర్స్ మన దగ్గరకు వచ్చున్నారు. వాళ్ళందరూ కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వీళ్ళు ఏ విధంగా వాళ్ళు సహాయపడగలుగుతారు అనేటువంటిది మరి కొద్దిసేపట్లో ఆ లీడర్స్కి అందించబోతున్నారు. సో ఇదొక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఇలాంటివి రాష్ట్రం మొత్తం రాబోయే రోజుల్లో కండక్ట్ చేయబడతాయి. సో టౌన్ హాల్ విత్ లీడర్ అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ అండి. ప్రజలు డైరెక్ట్గా లీడర్స్తో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు వాళ్ళకి తెలియజేయవచ్చు. తదనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కాబడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు కావాలి. అట్లానే లీడర్స్ తోటి మాట్లాడి దాని సమస్యలు వాళ్ళకి విన్నవించుకొని సమాధానాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా ఈ సమావేశాల్లో పాల్గొని తమ సమస్యలు వాళ్ళకి విన్నవించాల్సిందిగా కోరుచున్నాము. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పర్సన్ టు పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మేము ఇచ్చిన ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటి ఇంతమంది కదిలి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ జనాలను చూస్తుంటేనే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది. ప్రతి ఒక్కరు ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి వాళ్ళ వంతు సాయంగా వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధం అని చూపించడానికి ఇప్పుడే మీరు జనాలను చూసుంటారు. దీనికోసం మేము చేసింది ఏమీ లేదండి. ఒక 2 రోజుల ముందు ఇలాంటి ఒక టౌన్ హాల్ మన ఆంధ్రప్రదేశ్లోని 5 జోన్స్ తోటి, జోనల్ కోఆర్డినేటర్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి ఒక టౌన్ హాల్ ఏర్పాటు చేస్తామని ఒక్క వాట్సాప్ మెసేజ్ ఇచ్చామంతే. దాన్ని చూసి కదిలి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. అండ్ మీ ప్రాంతాల్లో మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, లేకపోతే మీకు సజెషన్స్ ఏమైనా ఉన్నా ఇచ్చి మీరు డైరెక్ట్గా జోనల్ కోఆర్డినేటర్స్తో మాట్లాడాలని మేము ఇచ్చిన పిలుపుకి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క టౌన్ హాలే కాదండి, ఇది ఆరంభం మాత్రమే. దీన్ని మేము గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి వీకెండ్ ప్రొఫెషనల్స్ అందరం వీక్ డేస్, వీకెండ్స్ అని చూడకుండా ప్రతి ఒక్కరం మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ సహకారం కావాలి. మనందరం కలిస్తే మనం అనుకున్న మార్పు చేయగలము. మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలము. అందరి సహకారం కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. టౌన్ హాల్ మీట్ విత్ లీడర్ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా టౌన్ హాల్ మీట్ విత్ లీడర్లో ఇక్కడ ఈరోజు ప్రతి జోన్ నుంచి కోఆర్డినేటర్స్ వచ్చారండి. ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఆంధ్రాలో కూడా కొన్ని ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ నేనే కందుకూరు నుంచి వచ్చాను. నా కాన్స్టిట్యున్సీలో నేను లీడర్తో కండక్ట్ చేసినప్పుడు అక్కడ ప్రజల రెస్పాన్స్ కానీ, ఈవెన్ ప్రొఫెషనల్స్ రెస్పాన్స్ కానీ, అక్కడ ఎవరైతే లోకల్గా ఉన్న ఇన్ఛార్జెస్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది మీ అందరూ చదువుకున్న వాళ్ళకైతే, నేను ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తాను. అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. అందరూ కూడా మ్యాక్సిమం నేను కొన్ని విలేజెస్లో చూస్తే ఆ ఊర్లో ఇల్లు తప్పితే ఫ్యామిలీస్ లేవు. అందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకి మైగ్రేట్ అయిపోయారు. ఎందుకు? అక్కడ ఉపాధి అవకాశాలు లేక. ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఎవరైనా నోరెత్తి నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేసినా, నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ క్వశ్చన్ చేస్తే మాత్రం వెంటనే కేసులు పెట్టడం, లోపల పెట్టడం అలా జరుగుతుంది. కానీ మేమేంటంటే ప్రొఫెషనల్స్ ఈరోజు ఇంత ముందుకు ఎందుకు వచ్చారంటే, మీరు గమనించినట్లయితే అధికారంలో ఒక పార్టీ ఉండగానే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రొఫెషనల్స్ అందరూ ఒక తీర్పు ఇచ్చారు. అది ఎప్పుడు ఎలా ఉంటుంది? అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీగా విన్ అవుతుంది. కానీ ఈసారి చదువుకున్న ప్రతి ఒక్కడు, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు ఏ పార్టీని గెలిపించారండి? తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అదేవిధంగా ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో మేమందరం విదేశాల్లో ఉండే వాళ్ళందరూ అయితేనేమి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉండే ప్రొఫెషనల్స్ అందరూ చదువుకున్న ప్రతి ఒక్కడు ఒక నాయకుడికి, ఒక విజన్ ఉన్న నాయకుడికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మేము తెలుగు ప్రొఫెషనల్ వింగ్కి తరపున ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ తరపున
లైక్ మాలాగా కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరికి ఇంట్రెస్ట్ లేకపో ఉండొచ్చు పాలిటిక్స్లో. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చారు. నాలాంటి ఇంట్లో ఉన్న లైక్ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకున్న ఒక అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడుతుందంటే, ఈరోజు నా ఇంటికి వెళ్తే, నా పుట్టూరుకి వెళ్తే అక్కడ రోడ్లు చూస్తే ఏడుపు వస్తుంది. అసలు రోజు అక్కడ జర్నీ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారా అనిపిస్తుంది. సో ఇలాంటి సమస్యలకి నేను మాట్లాడాలంటే ఇంట్లో కూర్చుంటే అవ్వదండి. టీవీ చూస్తూ ఇది అవ్వాలి అయ్యో చేయట్లేదంటే అవ్వదు. ఇలా వచ్చి పబ్లిక్గా మాట్లాడి క్వశ్చన్ చేయగలిగితేనే దానికి మనకి పరిష్కారం దొరుకుతుందండి. ఈ విధంగా ఈ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఏదైతే ఉందో నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. నేను నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలను కానీ, అక్కడ ఉన్న ప్రజల సమస్యలను కానీ, ముందు ఉన్న అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ కన్వే చేయడానికి నాకు ఒక చక్కటి అవకాశాన్ని తెలుగు ప్రొఫెషనల్ వింగ్ టీం కల్పించింది. ధన్యవాదాలు. విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ నడిపించడానికి భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్లో ఇండియా ట్రస్ట్ భవన్లో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో మీట్ విత్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని ఇంతటితో ఆపేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేసుకొని దీన్ని ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలనే ఉద్దేశంతో విఘ్నులు, విద్యావంతులు రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరికి అవకాశం ఏంటి, అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం, అసలు ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి వివరించడానికి ప్రజల్లో అసలు ఈరోజు ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, దానికి మనం చేయాల్సినవి ఏంటి అనే దాని గురించే ఈరోజు ఈ చర్చా కార్యక్రమం పెట్టామండి. దీనికి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ అటెండ్ అవుతున్నారండి. క్షేత్రస్థాయిలో నుండి పరిస్థితులు ఎలా ఉన్నాయని రీజనల్ కోఆర్డినేటర్స్ తెలిస్తేనే దాన్ని బట్టి రేపు మనం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించిన రకరకాల పాలసీలు తీసుకురాగలమండి. దానికోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను, విద్యావంతుల నుంచి, విఘ్నుల నుంచి, అందరి నుంచి విశేష స్పందన కలిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఈ చదువుకున్న వాళ్ళు కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఓటు బ్యాంక్ కింద చూస్తున్నారు పొలిటీషియన్స్, ప్లస్ ఓట్లు వేయరు అన్న దాంట్లో నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రొఫెషనల్ వింగ్ అని ఒక ఆధ్వర్యం పెట్టి మీరు కూడా రాజకీయంలో భాగస్వాములు కావాలి, సామాజిక బాధ్యత తీసుకోవాలని కొత్త ఆలోచన వరవడ సృష్టించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. సో చదువుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుంటే పెద్దవాళ్ళు చెప్పారండి, మేధావులు మనం సమాజానికి మంచిది కాదని. సో అందరూ ముందుకు రండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకంటే మీడియా మిత్రులు మీకే బాగా తెలుసు, మీరే బాగా చెప్పగలరు. సో మంచి నిలవాలంటే చెడుని ఎదుర్కోవాలంటే అందరూ చేయి కలపాలి, ముందుకు రావాలి. మనం చేస్తుంది ఏదో చిన్న పోరాటం కాదండి, ఒక మహాభారత యుద్ధం లాంటిదండి. ఆ పర్సన్ని మనం డిఫైన్ చేయడానికి వర్డ్స్ కూడా లేవండి. అన్నీ అలా అంత దాటిపోయి ఉన్నారన్నమాట. ఒక రాక్షసుడనో లేదా ఒక ఇదేనో లేదు, అన్నీ దాటి హై లెవెల్లో ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తిని మనం ఎదుర్కోవాలి, అటువంటి వ్యవస్థను మనం నాశనం చేసిన పర్సన్ని మనం తీరుకోవాలంటే అందరూ కావాలి, అందరూ ఒకే దాటి మీద ఉండాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, మన రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని ముందుకు నడిపించుకోవాలండి.